నమస్తే సార్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ ఎడమలపల్లి రాజ్ కుమార్ని. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది సార్. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇది నాదే సార్, XUV 500 వెహికల్. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు సార్. ఇవి మా బర్రెలు సార్. ఇవి బఫెల్లోస్, మిల్క్ ఇస్తాయి డైరీ. ఇవి గడ్డి కట్టలు కట్టేసి పెట్టినాం బర్రెలకి మేత కోసం. ఇది నా కార్ సార్. ఇది మా ఇల్లు. ఇది హనుమాన్ టెంపుల్ సార్. చాలా పురాతనమైంది టెంపుల్. ఇల్లు రెండు ఆనుకొనే ఉంటాయి. మల్లన్న స్వామి వాళ్ళ బోనాలు సార్. మల్లెపూల దండలన్నీ కట్టినాం. బంతి పువ్వులు, మల్లెపూలు కాదు సార్, బంతిపూలు. సారీ, బంతిపూలు, మామిడాకులు. మా అత్త ఉంది. అది బోరింగ్ కడిగింది నీళ్ళు ఎత్తుకొచ్చుకోవడానికి. సార్ పువ్వులు చూడండి, రకరకాల పువ్వులు ఉంటాయి సార్. పల్లెటూరులో వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో ఇక్కడ. ఇవే పువ్వులు మనం బయట ఆడ జగిత్యాల కొనాలంటే మస్తు డబ్బులు కావాలి. నిన్న కట్టెలు కొట్టించి పెట్టినాం. మా పిల్లలు విన్ను హాయ్ చెప్పరా, మా కూడలేమే. వీళ్ళది మెట్పెళ్ళి. చెప్పయ్యా వృష, శ్రియాను. ఓ బాబు హాయ్ చెప్పమ్మ. ఇటు మా శృతిక హాయ్. చూడొచ్చు సార్, చాలా రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి. అక్కడ బట్టలు విండుకునేది. ఇవన్నీ ఫ్లవర్సే. చాలా రకరకాల తోటలు, తోటల పువ్వులు ఎట్లుంటాయో సేమ్ అట్లా అలంకరించడం జరిగింది. ఇక్కడ అన్నీ చాలా ఉంటాయి సార్. చూడండి చాలా రకాల పువ్వులు ఉన్నాయి, అన్ని రకాల పువ్వులు. ఏడు మా కొడుకు సార్, మా అన్న కొడుకు రిషాంక్. ఇది చూడమ్మా, హాయ్ చెప్పు కెమెరాకి హాయ్ చెప్పు. శృతిక హాయ్ చెప్పమ్మా. ఓకే డన్. చూడొచ్చు సార్, ఇవో రకమైన పువ్వులు. చాలా రకరకాల పువ్వులు ఉన్నాయి సార్. ఇక్కడ ఓ రకం పువ్వులు సార్. ఇవి బోనాల కోసం కట్టెలు కొట్టించి పెట్టినాము నిన్న మా పాలేరుతోని. మాకు పాలేరు ఉంటాడు సార్ ఇక్కడ వర్క్ చేయడానికి. ఆయనతోని కట్టెలు కొట్టించి పెట్టినాము. ఈ పిల్లలు ఆడుకుంటారు. ఇక్కడ బోనాలు నడుస్తున్నాయి సార్. అంటే ఇంకా వంటలు అవన్నీ చేస్తారు. డెకరేషన్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు గుమ్మాలకి మొత్తం బంతిపూలు కట్టినాము. ఈ తులసమ్మ గద్దె సార్. ఇది సార్ ఇవి బోనాలు జరుగుతున్నాయి. ఈ బోనాల బిందెలు అంటారు సార్. ఇవి ఆల్రెడీ స్టార్ట్ చేసినాము, మంట పెట్టిర్రు. ఇక్కడ మా పెద్దమ్మ ఉన్నది. ఇటు చూడే, ఓ పెద్దమ్మ ఇటు చూడు. ఇదంతా బ్యాక్ సైడ్ సార్, అమ్మమ్మ వాళ్ళు. ఇది మామిడి చెట్టు సార్. దీనికి మామిడికాయలు చాలా కాస్తాయి. మొత్తం తొక్కు కాయలు వస్తాయి సార్. వీటికి చాలా ఫేమస్ ఈ కాయలు. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు బ్యాక్ సైడ్ సార్. ఇదంతా బ్యాక్ సైడ్. మాది జూపిటర్ బండి ఇది. అక్కడ కూడా వంట చేసుకునేది, అది కూడా అంటే అప్పట్లో పాతకాలంది. ఇవన్నీ చెట్లు సార్. మా కోళ్ళు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది సార్ ఇక్కడ పల్లెటూరుకి వస్తే. ఇవి మా కోళ్ళు చాలా ఉన్నాయి సార్. ఉన్నాయి కోళ్ళు, అవి ఎక్కడెక్కడికో పోయినాయి ప్రజెంట్. ఇక్కడ కూడా పూలు ఉన్నాయి సార్. చూడండి అన్ని పూల తోటలు, మొక్కజొన్నలు, పూల తోటలు, చాలా రకాల చెట్లు, కూరగాయలు అవన్నీ పండించడం జరిగింది. ఇక్కడ చాలా ఉన్నాయి సార్. ఇక్కడ మార్కెట్ కోరు, ఇవే తెంపుకొని తింటారు. ఇవాళ డేట్ వచ్చేసి డిసెంబర్ 8వ తారీఖు 2024 సార్. ఇవాళ మల్లన్న బోనాలు జరుపుకోవడం జరుగుతుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. చూడొచ్చు సార్ మీరు బ్యాక్గ్రౌండ్ ఇదంతా. మామూలుగా ఇక్కడ వస్తున్నట్టు అదే సైజు ఓ నాన్నమ్మ ఇటు చూడు. మా అమ్మ సార్ వంట చేస్తుంది. ఇక్కడనే ఉంది మా అమ్మ వంట చేస్తుంది సార్. ఇది కిచెన్ మా అమ్మాయి వాళ్ళది. చూడొచ్చు ఇదంతా కిచెన్.
ఇవి రాత్రి భోజనాల కోసం ప్రిపేర్ చేస్తున్నాం సార్. ఇవన్నీ వంకాయలు, టమాటాలు, ఆలుగడ్డలు అవన్నీ కట్ చేస్తుర్రు. చూడొచ్చు మీరు ఇదంతా. ఇక సార్ దేవునికి బియ్యం పోతుర్రు, అది బోనం వండటానికి. ఇక మా పెద్దమ్మ, అత్తమ్మ, దేవుడి లోపల దేవుని గది ఇదంతా హాల్ సార్. ఇది అమ్మమ్మ వాళ్ళది. టీవీ, వెనుకటి కట్టడాలు సార్ ఇవన్నీ. వెనుకటి కట్టడాలు ఇవన్నీ చాలా పెద్దగా ఉంటుంది సార్ ఇల్లు. ఇక్కడ ఇది ఇంకొక రూము. ఇది గెస్ట్ బెడ్రూమ్ సార్. ఇది ఏసీ కూడా పెట్టించినాం ఇలా. దేవుని రూము, దేవుని రూము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది ఇక్కడ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా సార్. ఇక మా కోళ్ళు ఇక్కడనే ఉంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా సార్. ఇక్కడ అందరూ జూర్రా నాని విషు గుడ్ బాయ్. ఇది మల్లన్న దేవునికి బెల్లమన్నం చేస్తున్నాం సార్. బెల్లమన్నమే కదండి ఇది. బెల్లన్నం, పరమన్నం అంటారు సార్. అయ్యో చేస్తున్నాం ఇప్పుడే. ఇలా బెల్లం వేస్తారు, బియ్యంలో బెల్లం వేసిర్రా. చూసి ఓకే సార్. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది సార్. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మల్యాల్ కొత్తపల్లె సార్. విలేజ్ వచ్చేసి ఈ పొలాలు సార్ ఇవి. చూడండి సార్, ఫుల్ వర్షం. ఇవాళ బోనాలని పెట్టుకున్నాము. ఇవాళ బోనాలు చేద్దామని దేవుడికి పెట్టుకుంటే ఫుల్ వర్షం. ఏం చేద్దాం? ఇగో టెంపుల్కి వెళ్తున్నాం సార్. చూడండి వాటర్, ఫుల్ వాటర్ సార్. చాలా వర్షం పడ్డది సార్ ఇవరిదాకా. టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తున్నాం సార్ దేవుని దగ్గరికి. చూపిస్తా సార్ మీకు టెంపుల్. ఇక్కడ లోపల గుట్టలలో ఉంటుంది సార్ టెంపుల్. చూపిస్తా. చూడండి సార్, ఇదంతా పొలాల ఏరియా సార్. ఇదంతా చూడండి సార్, టెంపుల్ అంతా మొత్తం వాటర్తో నిండిపోయింది. చుట్టూ మామిడి తోటలు సార్. టెంపుల్ వచ్చేసి ఇదే సార్ టెంపుల్. ఓకే సార్, ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. జై మల్లన్న స్వామి. బొట్టే కదా ఇది కూడా అది తీసిందే పొద్దున ఇప్పుడే దర్శనం అయిపోయిందండి. జై భవానీ మాత, జై మల్లన్న స్వామి.
ఓకే సార్, ఇప్పుడు సాయంత్రం అయింది. మల్లన్న దేవునికి బోనాలు తీస్తుర్రు. ఇగో చూడొచ్చు మీరు. ఇగో సార్, బెల్లం అన్నము, మంగళారతి, ఇవ నైవేద్యాలు, దేవునికి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి భోజనాలు చేసుడే. ఇవాళ ఒక్క పొద్దు సార్, పొద్దు నుంచి వెళ్ళి ఇవాళ అందరికి ఒక్క పొద్దు సార్. ఇవాళ దేవునికి మంగళారతి ఇచ్చి ఒక్క పొద్దు ఎడతాం అందరం. ఇగో సార్, ఇదే మల్లన్న బోనాలు, దేవునికి ప్రసాదం. ఒక్క నిమిషం. మంచిది కాదు ముట్టుడు వైరు. మెల్లగా చెట్టులు పట్టుకో. ఇక అందరు పట్టుకోరు. నువ్వు అటు తిరుగు. అయ్యో అమ్మ అత్తమ్మ ఏది అత్తమ్మ అసలు ఇంకా ఓకే సార్, ఇప్పుడు దేవునికి మంగళారతి ఇస్తున్నాం. ఏదో ఒకటి వాడరాదు చిన్నది. తల్లి వరలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి. వచ్చును తల్లి వరలక్ష్మి. కాళ్ళకు గజ్జెలు కట్టింది, మెడలో హారం వేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినదంతా ఇచ్చింది, మనం అడిగినదంతా. వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. ధనములనిచ్చు ధనలక్ష్మి, ధాన్యములిచ్చు ధాన్యలక్ష్మి, వరములనిచ్చు వరలక్ష్మి, సంతానమిచ్చును సంతానలక్ష్మి. ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి గజలక్ష్మి, సంతానలక్ష్మి విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. వచ్చును తల్లి వరలక్ష్మి.